చర్చించాలనుకున్న విషయాలన్నీ మీతో చర్చించిన. కాబట్టి ఒక్క అంశం మిగిలిపోయింది. ఆ ఒక్క అంశం గురించి ఇప్పుడు మాట్లాడదామని. బాబా గారి గురించి ఒక మాట చెప్పమంటే ఏం చెప్తారు? బాబాది ఏం లేదండి, 24 గురువులు ఉన్నారనేది నిజం ప్రపంచానికి. అది ఒక్కొక్క దేశంలో ఇప్పుడు మనం చెప్పుకుంటున్న వాళ్ళు ఒక్కొక్క జాతికి ఇవ్వబడింది కూడా. ప్రకృతిలో సృష్టిలో ఒక ధర్మం అది ఉండాలి అని, పంచభూతాల్లో అది ఒకటి. దాన్ని దేవుడు అని చెప్పకండి. దేవుడు అనేది ఒక పదం, అల్లా అనేది ఒక పదం. హిందీలో దేవుడు, జీసస్ అంటే ఇంగ్లీష్ వాళ్ళకి గాడ్ అంతే. అది ఏ గాడ్ ఆ పేర్లన్నీ లేవు. యాక్చువల్ గా 2023 వరకు జీసస్ లేదు. మతానికి వెళ్ళల, చరిత్రకు వెళుతున్నా. మన దానికి కోట్ల సంవత్సరాలు ఉంది అనేది ప్రూఫ్ ఉంది ప్రూఫ్ ఉంది. ఇది మీరు దేవుళ్ళు అని చెప్తున్నారు, వాళ్ళు దేవుళ్ళు కాదండి. ధర్మాన్ని పాటించి పాపభీతి ఉండి మంచి మనసు ఉన్న వాడందరూ దేవుళ్ళు అయ్యారు. మంచి చెప్పిన వాడందరూ ప్రవక్తలు అయ్యారు. నాకు ఇది 100% కరెక్ట్. ఇది ఎవరు ఏమనుకున్నా నాకు భయం లేదు దీంట్లో. ఎందుకంటే భయం ఎందుకు లేదంటే, ఒక మంచి మాట చెప్తా. ఒక తప్పు పని చేస్తారు, మళ్ళీ లింకుకి వస్తా, వివరణ కోసం చెప్తున్నా అందరికి. ఒక తప్పు ఆలోచన ఉన్నవాడు ఉన్నాడు, ఒక చెడ్డవాడు, ఆడదో మగోడు అనుకోండి. వాళ్ళు తప్పు చేస్తున్నది వాళ్ళకి తెలియక చేస్తున్నారా అంటే తెలియకే చేస్తున్నారు, తెలిస్తే చేయరు. అది తెలియపరిచేటప్పుడు నా లాంటి వాళ్ళు మంచి వాళ్ళైతే, ప్రాప్తం ఉన్న వాళ్ళైతే, సంస్కారం ఉన్న వాళ్ళైతే తల ఉంచుకొని సారీ చెప్పిన యాక్షన్ ఇస్తారు. లేదా తప్ప నిజమే అమ్మ అంటారు. వాళ్ళు మనం చెప్తున్నప్పుడు ఇంకా కోప్పడ్డారు అనుకోండి, అది కాదు ఇది కాదు అలా కాదని, వాళ్ళు మారలేదు అని అర్థం. మారడానికి ఇష్టపడటం లేదు, వాళ్ళు తప్పు చేసిన దానికి ఒప్పుకోవటం లేదు. దాన్నే ఏమంటారంటే వాళ్ళకి ఇంకా పాపం పండలేదని పాత మాట. అది నిజం. అంటే దాన్ని బట్టి నేను నిదర్శనాలు చూస్తున్నా బాబాది. ఎలాగంటే అలా ఒప్పుకోలేని వాళ్ళల్లో ఇంకా పాపం పండలేదు. అప్పుడు ఆయన అల్లా మాలిక్ అంటాడు. అంటే నేను దేవుడు కాదు, ప్రకృతే దేవుడు, అది నిన్ను శిక్షిస్తుంది. అది మీనింగ్. మన వాళ్ళు మత కలహాల కోసం దేవుళ్ళుగా మార్చారు. కాదండి, ప్రకృతే అన్నిటికంటే కోర్టు, పెద్ద కోర్టు, పంచభూతాలే కోర్టు. అవన్నీ ఏది? మన అంతరాత్మే. మన అంతరాత్మకు మించిన పంచభూతాలు లేవు, ప్రకృతి లేదు. అది ఎప్పుడు పని చెయ్యలేదో అది బాడీ మీద రోగాల కింద ఎఫెక్ట్ అవుతుంది. మీకు అర్థమైందా? ఏ ఆలోచన ఉందో ఆ ఆలోచన పార్ట్ మీకు చెడిపోవడం మొదలెడుతుంది. నా మైండ్ బరువు ఎక్కువైంది, బాడీలో వీక్నెస్ వచ్చింది, కానీ నా మైండ్లో నా మాటల్లో రాలా. మీకు అర్థమైందండి? బాడీ మీద కొడుతుంది కొంతమందికి, పార్ట్గా. అది నేను గమనించా చాలా మందిని, అది చదివాను కాబట్టి చెప్తున్నా. మాస్టర్ గారు అంటున్నాడు, ఏ మైండ్ ఒక ఈర్ష ఉందనుకోండి, మంట కింద స్టార్ట్ అవుతుంది. అగ్ని, ఈర్ష అనేది అగ్ని, అది కడుపులో ఎఫెక్ట్ అవుతుంది. మీకు అర్థమైందా? వేడి అంటారు, హీట్. అది యూరిన్ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు, కిడ్నీ ప్రాబ్లం అవ్వచ్చు. అలాగే ఆహారం పిచ్చి, ఇంకొకరు తింటే ఓరవలేకపోవడం, ఇంకొకరికి సరిగ్గా పెట్టలేకపోవడం. ఆ పాపం అనేది వీళ్ళకి లివర్ ప్రాబ్లం. మీకు అర్థమైనా? మీ ఆలోచన, ప్రతి పార్ట్ మీద పడుతుంది. నేను అహంకారం ఉన్న వాళ్ళందరూ ముక్కుల్లో నోట్లో ట్యూబులు పెట్టుకొని వెళ్ళారు. నేనన్నా, ఒకవేళ నాకు అలాంటి పాపం ఏదన్నా ఉంటే నన్ను హాస్పిటల్కు మాత్రం తీసుకెళ్ళొద్దండి అన్నా. అందరికీ కలిపి చెప్తున్నా నేను ఎలా ఉంటున్నాననేది. అందుకే ప్రశాంతంగా ఉండగలుగుతున్నా. నాకు ఒకవేళ నేను చేసినవన్నీ అనుభవించేసా, దానికి కావాల్సినవన్నీ అనుభవించాకే ఈ ప్లేస్లో తీసుకొచ్చి నన్ను పెట్టింది ప్రకృతి. పెట్టిన తర్వాత చాలా రోజులు అయిపోయింది కాబట్టి నాకు భయం స్టార్ట్ అయింది. ఏమని, ఇంకా ఏమన్నా బాకీ ఉండి ఈ వయసులో ఏమన్నా వస్తుందేమో అని భయపడతా అనుకోండి. ఎప్పుడు వస్తుందో తెలియదు. దానికి ఒక పెద్ద మళ్ళీ నీతి ఉంది. బోరు కొట్టే పర్వాలేదు అని, ఇది ఒక ఈ పొద్దున బాగుంటుంది, సంతోషకుంటాం, అమ్మయ్యా అనుకునే లోపల దెబ్బ తగలటమో, బ్యాడ్ న్యూస్ వినడమో జరుగుతోంది. అది ఏది చెప్పండి మీరు? సంతోషం నిజమా? ఇది నిజమా? దానికి మనం సంతోషపడ్డది కరెక్టా? దీనికి బాధపడ్డం కరెక్టా?
రెండు కరెక్ట్ కాదా? రెండు కరెక్ట్ కాదు. ఆ రెండుని సమంగా తీసుకున్నారు కాబట్టి వాళ్ళు గొప్పోళ్ళు అయ్యారు. అది దాన్ని జ్ఞానం వివేకం అన్నారు, అహంకారం అనలా. అవును, అంటే ప్రశంసకి పొంగిపోలేదు, విమర్శకి పడిపోలేదు, మధ్యలో స్థిరంగా ఉన్నారు. అందుకనే వాళ్ళు దేహం ఎత్తారు కాబట్టి అంతకు ముందున్న జన్మల దెబ్బలు మాత్రం రమణ మహర్షిని పోలీసు వాడు కొట్టాడు, చీమ కర్త ఉంది, ఆయనకి గొంతులో క్యాన్సర్, రామకృష్ణకి, బాబాకి రక్తం వక్కిపోయారంటే దేహం అనేది అది దాని ధర్మం అది. కానీ తీసుకునేది ఏం తీసుకున్నారు? బాబా వెళ్ళేటప్పుడు 9 గుణాలు ఇచ్చి వెళ్ళాడు, దాన్ని 9 నాణాలు అన్నాడు. ఆ క్యారెక్టర్ కూడా నాకు ఇవ్వబడింది, ఇంకా బాబా గురించి ఎక్కువ తెలియనప్పుడు. దాని ఇది ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఇక్కడ ఉంది. దాని తర్వాత అప్పుడు ఊహించామంటే మరి లింక్ ఉందా లేదా? ఇది మీ కంటికి నేను చూపించడానికి బతికున్నానా లేదా? నేనే నిదర్శనం. మీరు ఎంత వేదాంతము విజ్ఞానం మాట్లాడినా ఈ ఇన్సిడెంట్ ని మీ కళ్ళతో కూడా చూసారా లేదా? నేను సాయిబాబా సినిమాలో ఆ చరిత్రలో ఉండే క్యారెక్టర్ యాక్ట్ చేసింది చూశారు. ఆ 9 నాణాలు అనేది 9 గుణాలు. నేను షిరిడి సాయిబాబా మహత్యం సినిమా నా మీద ప్రభావం చూపించిన మొదటి సినిమా అది. సాయిరాం మొదటి సినిమా. అంటే మా ఊర్లో సాయిరాం థియేటర్ కట్టారు, దాని పేరు సాయిరాం థియేటర్. కడపలో అచ్చంపేటలో, ఊర్లో నేను పుట్టిన ఊరు అచ్చంపేట. లక్ష్మీ థియేటర్ ఒకటి ఉండేది, ఆ తర్వాత కొంచెం మంచిగా అందంగా ఒక థియేటర్ కట్టారు, దాని పేరు సాయిరాం థియేటర్. ఫస్ట్ షో వేసింది షిరిడి సాయిబాబా మహత్యమే. 21 రోజులు ఫ్రీ టికెట్. ఎవరైనా ఊరంతా థియేటర్లో కిక్కిరిసి చూశారు. నేను ఆ సినిమా 21 రోజులు ప్రతిరోజు చూశాను. నిజంగా సాయిబాబాను షూట్ చేశారు. ఎక్కడైనా ఆయన మతం గురించి మాట్లాడారు. మీ అబ్బను మారుస్తావారా అని అడిగాడు ఒక ముస్లిం తీసుకొచ్చి, బాబా మన జాతిలో తీర్చామన్నాడు, లాగి చంప మీద కొట్టాడు. ఆయనది హిస్టరీ లేదండి. ఒక మాట చెప్పనా, బాబా మరణించే సమయంలో డైలాగ్ ఉంటుంది, మీరు వస్తారు, అమ్మా లక్ష్మి అంటాడు గట్టిగా, అమ్మా లక్ష్మి అంటారు కదా. బాబా మీరు వస్తారు, వచ్చినప్పుడు ఇన్నేళ్ళు ఒక తండ్రికి బిడ్డలా నీవు సేవ చేశావు, దాంతో నీ బతుకు పునీతమైందమ్మా అంటాడు. అసలు ఆ డైలాగులు మీ ఎక్స్ప్రెషన్ బాబా. సో ఇన్నాళ్ళు భిక్షమెత్తుకున్న ఈ ఫకీరు తన చివరి దశలో ఈ భిక్షను నీకు దానం చేస్తున్నాడు. అది జరిగిందా లేదా? జరిగింది. లేకపోతే ఇప్పుడు కూర్చొని అదే మాట్లాడాలని ఏముంది? ఇంకోటి ఇదేనండి నిదర్శనం అంటే మంత్రాలు మాయలు కాదు. ఇంకోటి నేను ఎప్పుడో చూసిన ఆ సినిమా, నాకు ఆ ప్రతి సన్నివేశము, మీ ముఖము, మీరు ఏడుస్తున్న ఆ యొక్క భావభంగిమ, అట్లా జారగిలబడ్డ బాబా శరీరము, ఆ విజయ్ చంద్ర క్యారెక్టర్, అది నాకే ఎందుకు వచ్చింది? ఇప్పుడైతే మా ప్రత్యేకత్మ గారు ఫస్ట్ నాకు సినిమా ఇచ్చారు చూడండి, చిలక గోరింక. నాకు కృష్ణరాజుని ఇంట్రొడ్యూస్, ఆయన కొడుకే వాసు, దానికి ఒరే అనేది. ఇంకొక ప్రశ్న అడగాలనుకుంటున్నా, ఆ వాసు అనే వ్యక్తి ఇంకో సినిమా తీయలేదా? తర్వాత చేయలే, ఉన్నాడో లేదో కూడా తెలియదు. ఏం సినిమా తీశాడు అసలు? అదేనండి, ఇళయరాజా కూడా ఫస్ట్ టైం అండి అంత మంచి మాటలు వేయడం. మీకు ఒక విషయం చెప్తా, గుర్తు చేశారు. ఇళయరాజా ఎప్పుడు బాబా కనిపించింది ఒక మ్యూజిక్ ఇస్తాడు. సాయిరాం అది ఎందుకు వేసాడు ఆ పిక్చర్ లో అన్ని పాటలు సూపర్ గా. అది బాబా, అది మహత్యం. అది అసలు ఎప్పుడు బాబా కనిపించాడా ఇది వస్తుంది. మ్యూజిక్ లో దైవత్వం అంటే ఇది. ఎందుకో నాకు బాలమురళి కృష్ణ, జయసుదాస్ కనపడితే, ఎంఎస్ సుబ్బలక్ష్మమ్మ, తర్వాత కూడా కొంచెం తర్వాత మన హిందీలో చూడండి మహమ్మద్ రఫీ, సినిమా కాదండి, ఆయన కూడా చంపేశారు మాత గుళ్ళో, ఆయనకి అనురాధ. ఎందుకో వాళ్ళ ట్యూన్ అప్పుడు ఎప్పుడు భక్తి గీతాలు పాడేటప్పుడు మధ్యలో పదానికి పదం ఎక్కువ గ్యాప్ మ్యూజిక్ ఉండకూడదు.
దాని వైబ్రేషన్ తగ్గిపోతుంది. చాలా మంది తెలియక తబలా 1 గంట సేపు, డోల్కి 1 గంట సేపు కొడితే దానికోసం వెయిట్ చేస్తా కొడతారు, మళ్ళీ పాడినప్పుడు తడతారు. దానికే మాస్టర్ గారు కూడా ఇది చెప్పిందేనండి. ఆయన గురించి పాడేటప్పుడు గాత్రాన్ని వినిపించడానికి ప్రయత్నించక నీ ప్రతిభ వద్దక్కడ, నీ ప్రార్థనను చూపించు, నీ భిక్షాన్ని చూపించు అన్నాడు. దీపం తిరుగాడే కోవెలని హఠాత్తు అంటుంటారు కదా, అదిగా ఆరిపోకూడదని. అందుకే మనమే శాంతింపజేయాలి. అందుకని చేస్తా. అది గుర్తు చేస్తాడు బాబా కూడా, నాకు ఎక్కువ గుర్తు చేస్తాడు. ఇప్పుడు ఏదో మాట్లాడుతుంటే ఎందుకు గుర్తు వచ్చింది, ఇదేనండి తపస్సక్కర్లేదు దీనికి. ఆ భయం ఉంటే చాలు, ఆటోమేటిక్ గా వాళ్ళే మన చేత పని చేయించుకుంటారు, మనం చెయ్యక్కర్లా. ఇది మాత్రం నాకు ఇప్పుడు పంపించవచ్చు కదా. తప్పకుండా ఇప్పుడే పంపిస్తా. ఇది మాత్రం నాకు పంపిస్తా ఇప్పుడు. అక్కడ పరిగెత్తికి వెళ్ళాను కదా, ఇప్పుడే ఇస్తాను. అదేంటి మన ఒక్క లైన్ సినిమా గురించి ఎక్కువ వద్దు కానీ బాబాది, అందులో ఒక లైన్ ఉంటది. ఆ రచయితలు అదే నాకు అర్థం కాదు. ఈ లైన్ చూడండి. తిరుగాడే కోవెలని దేహం శిథిలంగా అవుతుందా. బాబా పాట. తిరుగాడే కోవెలని దేహం. ఎందుకో జీసస్ సినిమా కూడా అంతే. అవును, చాలా. ఈ విజయ్ చంద్ర చేసిన 2 కూడా ఇంకా యుగ యుగాలు. తర్వాత బాబా చూసారా ఎట్లా, అది ఫుల్ కామెడీ ఉంటది. అది బాబా కాదు అసలు. అట్లీస్ట్ ఈ సినిమాని యథావిధిగా కాపీ చేసినా బాగుండేది. ఈ సినిమాని యథావిధిగా కాపీ చేసినా బాగుండేది. మొత్తం కాపీ చేసిన ఆర్టిస్టులు ఉండద్దు, మళ్ళీ ఆ మ్యూజిక్ లో ఇంకోటి వచ్చి వాయిస్తాడు. అవును, అంతసేపు భజన్స్. అందుకే మీరు ఎప్పుడైనా హరివంశాలని వినండి, నాది నేను తప్ప వేరే విన్ను బాబాది. అట్లా హారతులు కూడా మార్చేశారు. అదేంటండి నాకు అర్థం కాదు. అంటే పరభాష, పరదేశం ఒక గాలి ఇక్కడ పడితేనే ఇక్కడ అంతం అవ్వాలి. ఇది సత్యం అండి. ఇది నమ్మండి, భగవంతుడని కాదు. గుణం మన వైబ్రేషన్. ఇప్పుడు నేను బాగున్నారా అంటే మీరు బాగున్నారా అంటారు, ఒరే పోరా అంటే పోయే అంటారు. అంతే తిరిగి వస్తుందండి. సౌండేనండి, మన యాక్షన్ గాలికి వెళ్తుంది, సౌండ్ ఆకాశానికి వెళ్తుంది, మళ్ళీ మనకు తిరిగి వస్తుంది. అదే జరుగుతోంది. ఇదే చాలు. దేవుడు అనేది పేరు, దేవుడు కాదు. అదే దేవుడు, పంచభూతాలే దేవుడు. మరి దానికి ఇంత మత కలహాలు, ఇన్ని గొడవలు ఎందుకు పెడుతున్నారంటే అది పెట్టాలి. అది కూడా యువ ధర్మమే. అంతం అవ్వాలంటే ఇంతమందిని రెచ్చగొడితే కానీ ఒకరు కొట్టుకొని చావాలి కదా. ఈజీ అది. ఇక్కడ ఎక్కడ వచ్చిన ప్రాబ్లం అంటే ఈ 50కి ముందు ఉన్న వాళ్ళు, ఈ 40 తర్వాత వాళ్ళకి ఇప్పుడు మధ్యలో ఉంది కాబట్టి సూట్ అవ్వటంలా. 90 తర్వాత పుట్టిన వాళ్ళందరూ నరకం చూడటం స్టార్ట్ అయినట్టే. ఇప్పుడు పుట్టారనుకోండి ఇంకా నరకంలోనే ఉంటారు వాళ్ళు. మీరంతా చాలా కష్టం బాబు. అంటే నువ్వు మంచిగా ఉండాలన్నా ఉండనివ్వదు. అదే కదా ప్రాబ్లం. ఉండనివ్వదు, ఆటోమేటిక్గా ఉండనివ్వదు. ఎందుకంటే బలం ఎక్కువ, చెడుకి బలం ఎక్కువ, తాత్కాలికమైన ఎమోషనల్ ఎక్కువ. వాళ్ళకు కళ్ళు అవన్నీ బ్యాలెన్స్లో ఉండవు. ఏం చేస్తారో తెలియదు కాబట్టి మంచివాడు మీదంతా వేసేస్తారు. మీకు అర్థమైందా? మంచివాడు ఎదిరించలేడు, వెళ్ళిపోతాడు. ఒక విధంగా అది మంచిదే, ఫిల్టర్ చేయబడుతున్నాడు మంచివాడు. ఇంకా ఎక్కువసేపు నరకం చూడనివ్వకుండా అట్లా తీసుకోవాలి. చాలా ఉంటుంది నాయన, మాట్లాడితే ఎంతో ఉంటుంది. దానికి పెద్ద ప్రవర్తనాలే అక్కర్లే, అనుభవాలు చాలు. నువ్వు మంచిగా ఉండి చూడు. రాను చాలా గొప్పవాడు అనుకుంటున్నావు, 4 చెడ్డవాళ్ళు ఉన్నారు అనుకో, ఒక్క మంచివాడు ఉన్నాడు అనుకో, ఆ 4కి ఇప్పుడు అడ్డు వీడు. నువ్వు ఆ 4 మార్చలేవు, శక్తి లేదు. రెండోది మంచివాడు కదా, పగ తీర్చుకోవు, కోపం రాదు నీకు, కాబట్టి బలం తక్కువ. కానీ ఎక్కడ బలం ఉండాలో అక్కడ బలం ఉంటుంది భగవంతుడి దగ్గర. అది మాత్రం ఎప్పుడు పోదు. మరి ఎందుకు తొందరగా వెళతారంటే ఆయనకు తెలుసు కలి ఏంటని.
ఆ కలిలో ఈ మంచివాడు ఉండకూడదు, తట్టుకో ఇంకా చాలా ఎక్కువ అవుతుంది కాబట్టి ఆ ఎక్కువ దీన్ని చూడకూడదు అని తీసుకెళ్ళిపోవటం. మరి నేను ఎందుకున్నానని ఒకరు కామెంట్లో అడగచ్చు. నేను చెప్పడానికి ఉన్నా, నేను చెప్పబడ్డానికి ఉండబడుతున్నా. చెప్పడానికి నేను ఉండలా, నేను చెప్పించడానికి నన్ను ఉండబెట్టాడు. అట్లా తీసుకోవాలి, ఉండనిచ్చాడు. దానికి రమాప్రభ అని ఒక సినిమా పేరు పెట్టాడు. ఆ సినిమా పేరుది చెప్పాలి అంటే అంతకు ముందు ఇట్లాంటి వీడియోలంతా వచ్చి ఉండాలి. రమాప్రభ ప్రయాణం లింక్ పెట్టాడు. ఎంత లింకులు భగవంతుడు పెడతాడు అంటే ప్రకృతి పెడుతుంది. ఇట్లాంటివి చెప్పేది క్లారిటీ ఉండాలి. అది వదిలేసి మీరు నేను మేధావి వాళ్ళు అర్థం చేసుకొని అంటే దానికి అంత కష్టపడడం ఎందుకు, అంత ఖర్చు పెట్టడం ఎందుకు ఇద్దరి కోసం? అంటే మిగతా వాళ్ళకి పనికి రాకూడదనా? అంటే అంతకంటే మీకు రాక ఇట్లా చెప్పి తప్పించుకుంటున్నారా? అంటే అంత ఉదార గుణం కానీ అంత ఉదార ఆలోచన లేదు. మీ ఇంటెలిజెంట్ మీద మీకే ఓవర్ కాన్ఫిడెన్స్, అహం. ఇది నిజం. ఇది నా అనుభవంలో చెప్తున్నా. మరి నేను రమాప్రభనే కదా, కోట్లు సంపాదించావు కదా. యాక్చువల్గా అందరికంటే హీరోయిన్ల కంటే ఎక్కువే కదా. వాళ్ళు రోజుకి ఒక సినిమా 2 సినిమాలు చేస్తుంటారు పోనీ అనుకోండి. నేను మినిమం 4-5 చేశా రోజుకి. అలాగే చేస్తే 5,000 రూపాయలు 25,000 అంటే ఎంత? అప్పుడు చాలా ఎక్కువ. నా ఇల్లు కొనింది నేను 72,000కి, అది ఈరోజు 28 కోట్లు. మరి ఎట్లా? ఎక్కడ 72,000, ఎక్కడ 28 కోట్లు? అదే ప్లేస్. మరి ఎట్లంటే ప్లేస్ అదే. ప్రపంచం మారింది, ప్రపంచం మారిపోయింది. నోట్లు ఎక్కువ ముద్ర వేసేసేటప్పటికి పేపర్లు అయిపోయింది. అది నోట్లు కాదు. నోట్లకు ముందేంటది డబ్బు, డబ్బుకు ముందేంటది లక్ష్మి, లక్ష్మి పేపర్కి వచ్చింది. అయిపోయి సూపర్ కదా ఇది. అంటే మీకు అర్హత లేని వాళ్ళకి పేపర్ కింద అది. దాన్ని ఎలా యూజ్ చెయ్యాలి, దేనికి యూజ్ చెయ్యాలని చెప్పక్కర్లా. మీకు మీరే నాశనం చేసుకోవడానికి ఉపయోగపరుస్తున్నారు దాన్ని అతిగా. అందుకని వేస్ట్, వాళ్ళు ఉన్న వేస్ట్ లేకపోయినా వేస్ట్. భూమికి ఎక్స్ట్రా నేను పనికొస్తున్నాను కదా, నడకలేకపోయినా నా గొంతుకు చెప్తున్నాను కదా, ఎవరో ఒకరు వింటారు కదా. మరి ఏదో ఒకటి వదిలి వెళ్ళండి. అడ్రస్సే లేకుండా పోతే ఎట్లా? ఏదో ఒక అడ్రస్ ఉండాలి కదా. పుట్టినందుకు ఊరికే తెలివి ఉందని చెప్పి ఇంగ్లీష్ బుక్లు 4 చదివేసి ఇంగ్లీష్ మాటలు 2 నేర్చుకొని మాట్లాడితే ఒప్పుకోనండి నేను వాళ్ళని, ఎవరిని ఒప్పుకోను. అది ఆత్మవంచన అవుతుంది, నా సెల్ఫ్ పోతుంది అలా ఒప్పుకున్నానంటే. అది అందరికీ ఉండాలని చెప్తున్నా. మనం బతకడానికి సంపాదిస్తున్నాం, మనల్ని మనం చంపుకోవడానికి సంపాదించాలా. అంటే దాని వినియోగం కూడా తెలియలా. ఉంది కదా సద్వినియోగం అని. ఆ పదం ఎవరు కనిపించాడు? ఎన్ని వేల సంవత్సరాలది, కొత్తది కాదు కదా. మరి మీరేం పీకారు అక్కడ కొత్తది? ఒక్కటి చెప్పండి మీరు పీకిన జనరేషన్. కామెంట్లు పెట్టడం తప్ప. ఒక్కడి తిట్టాడనుకో వరుసగా తిడతాడు. అది ఏ వయసు వాళ్ళని ఏ బతుకు వాళ్ళు బతికారో కూడా వీడికి బతికే ఉండదు, వీళ్ళు తెస్తారు. అంటే అది కూడా కర్మలో ఒక భాగం. మన దిష్టి పోవటానికి, మనం చేసిన పాపం పోవటానికి ఆ తిట్లు నీచ సేవ అంటారు దాన్ని. అంటే అర్హత తక్కువ వాళ్ళతో ఇంత బతుకు బతికిన మేము తిట్లు తినాలని రాసి పెట్టి ఉంటుంది. మీకు అర్థమైందా? అంతే. అది దాంట్లో ఆ పాపం పోయింది అనుకోవాలి. లేకపోతే వాళ్ళకి ఏం తెలుసు నేను చేద్దామంతా అని తెలియదు. ఇప్పుడు వీడియో మాట్లాడినంత వరకు మాట్లాడుతున్నాం. ఆయన ఒక ట్రెండ్, నేను ఒక ట్రెండ్. నా గురించి ఒక అభిప్రాయం, ఈయన గురించి ఒక అభిప్రాయం కామెంట్లు పెడతారు. వీడియో అయిపోయిన తర్వాత ఈయన దొంగనా కొడుక, నేను చెడ్డదన్నా మంచిదన్నా అని ఎవరికి తెలుసు? ఎవరికి తెలుసు? ఏం తెలియదు. లేకపోతే ఈయన ఒక జ్ఞానియా ఋషియా, నేను దొంగనా అని ఎవరికి మీకు తెలుసు? 4 బుట్లు పెట్టేసుకుంటే మంచిదని అనుకొని చెప్పేస్తారు అని అనుకో. కాకపోవచ్చుగా నేను స్విమ్మింగ్ డ్రెస్ వేసుకోవచ్చేమో ఇది ఇప్పేసి. అందుకని ప్రతిదాన్ని దృశ్యాన్ని చూసి ఆకారాన్ని చూసి ఒక అభిప్రాయానికి రాకండి. మీరేమన్నారు? నిర్ధారణ. ఆ నిర్ధారణ కూడా చక్రవాకం అప్పుడు వచ్చింది. నాకు మా తెలుగు సినిమాల్లో నా భాషే మాట్లాడు అన్ని సినిమాల్లో. ఇటు ఆంధ్ర తెలుగు కాదు అట్టే. అప్పుడు చక్రవాకంలో ఒక షార్ట్ లో నిర్ధారణ అని వచ్చింది. ఏదన్నా పదం తెలిస్తేనే కదా ఎక్స్ప్రెషన్ ఇవ్వగలము. నిర్ధారణకి ఏం ఎక్స్ప్రెషన్ ఇవ్వాలో, నిర్ధారణ అంటే ఏంటో తెలియదు, అడగలేను. అప్పుడు అంత
దగ్గర క్లోజ్ కాల. వాళ్ళు పెద్దదానిగానే నన్ను చాలా అభిమానంగా ప్రేమగా చూస్తున్నారు. మంజులు నాయుడు గారు, మా బిందు నాయుడు, మా నితర్ణ తెలియదు, ఎక్స్ప్రెషన్ ఇవ్వమంటే రాల. అప్పుడు నేను అడిగాను, నితర్ణ ఏంటి నవ్వుతున్నారు వాడు, ఇన్ని 100 సినిమాలు అంటే అప్పుడు ఇంత పెద్ద పదం ఉండవు. పాత సినిమాలు చూడండి, ఒరే 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 అది చేయకురా, ఏం చేస్తున్నావురా, ఇలా ఉంటది, ఏమిట్రో అక్కడ ఏం చేస్తున్నావు అని మాకు గ్రాంధికం ఉంటది. మా పాత సినిమాలన్నీ మామూలుగా ఉంటాయి, కలోక్కిలుగా ఉంటాయి, వాడుకో. అందులో నిద్రన అంటే ఏదో ఒకటి చెప్పి చావే, ఏం అర్థమలే అంటే ఏదో ఒకటి చెప్పు అంటే ఏదో ఒకటి నిర్ధారణకు రావే అని అర్థం. అది అట్ట అలవాటు. అప్పుడు ఇది ఇప్పుడు గుర్తొచ్చింది. ఇట్లా నాకు తీయన్నారు మీరు చూడండి. అక్కడ నేను అంత టెన్షన్ అవ్వడానికి కారణం ఈ ఒక్కదానికి అక్కడికి వెళ్ళిపోతుంది మైండ్. అప్పుడు నేను మాట్లాడాల్సి వస్తా ఉంది. ఇప్పుడు మీరు పక్కన ఉన్నాను కాబట్టి ఇప్పుడున్న నా స్థితికి నవ్వుతూ చెప్తున్నా. దాంట్లో అలా చెప్పలేదండి. నాకే భయం వేసింది నన్ను చూసి. ఎప్పుడైనా చూస్తా అంత టెన్షను, అంత టార్చరు, కక్కిస్తున్నాడు ఆయన. అక్కడి నుంచి వేరే దానికి వెళ్ళిపోవడం, స్టాప్ అయిపోవడం 1 ఇయర్. ఆ తర్వాత నాకు నేనే పువ్వులంతా కాగితాలు పూలు సర్దుకొని నా పని నేనే చేసుకుంటానని ఒక డబ్బాలో సెల్లు పెట్టి 1 ఇయర్ అయిపోయింది. ప్రయాణం ఆగిపోయింది, పాత ప్రయాణం పెట్టుకొని మాట్లాడి, ఎందుకో ఒరే బాబు ఇది పెట్టాన్న. వాడు అప్పుడు ఏమి అనలే, వాడికి దీని గురించి తెలియదు. పెట్టు అంటే అప్లోడ్ చేశాడు. టక్కన 2 లక్షల మంది చూసేసాడు. ఇది ఏదో బాగుంది రెండోసారి అనుకొని అప్పటి నుంచి ఇంకా నేను మామూలుగా మాట్లాడడం, మామూలుగా సెల్లులోనే తీసి పెట్టేస్తాడు. అంటే అక్కడ కావాల్సింది నేను నా మాటలే, నా బ్యాక్గ్రౌండ్లు, నా డ్రెస్అప్లు కాదు. అవును, అంతే అమ్మా, అంతే. ఇప్పుడు కూడా మీకోసం డ్రెస్ మార్చా, లేకపోతే రోజుకి అవి వెళ్ళిచ్చిన మార్చను. ఓపిక లేదు నాకు, అవసరం కూడా లేదు. ఏమో నాకు కూడా అనిపించింది మాట. అది మీ ప్రాప్తం, అట్లాగే అనుకోను, ప్రాప్తమే అది, లేకపోతే చేయనండి, అవసరం లేదు కదా. మీ యూట్యూబ్ ఛానల్ పేరేమిటి? రమాప్రభ ప్రయాణం అని కొడితే వచ్చింది. రమాప్రభ ప్రయాణం. ఇప్పుడు ఓకే, అంతే చాలు, బాగుంది. దాంట్లో కూడా స్టార్టింగ్ మాట్లాడేటప్పుడు ఒకటి చెప్పి ఎక్కడికో వెళ్ళిపోయేదాన్ని. బాబు చీతరించుకున్నవాడు, చెప్పిందే చెప్తావు, ఎక్కడికో వెళ్తావు అంటే అవి గుర్తొచ్చేస్తాయి, లింకులు వస్తాయి కదండి. ఒకటి చెప్పేటప్పుడు డబ్బు అనేటప్పటికి మన సంపద వరకు వచ్చింది. డబ్బు అనేది కాదు కదా అప్పుడు వాళ్ళది, సంపద అనేవాళ్ళు. పాడి పంటలు సంపద, రథము, గుర్రం బండి, పెద్ద పెద్ద ప్యాలెస్లు, దాన్ని ఏమంటారు భవనాలు, అది సంపద మొత్తం. ఇప్పుడు సంపద కాదు, ఏం చెప్పినా నేను ఎన్నో ఫ్లోరు అని అడుగుతాను. ఎన్నో ఫ్లోరు, ఫ్లాట్ నెంబర్ ఏంటండి, ఫ్లాట్ అయిపోయింది మీ కోట్లన్నీ. అంటే అది గొప్ప అనుకుంటున్నారా? ఎన్ని ఏసీలు వేసుకోవాలి? ఏసీ వేస్తే తొందరగా సగం పోతాను లేచి, తలుపులు వేసేస్తారు. ఇక్కడ నాకు చూడండి అన్ని ఇచ్చి ఎలకలు పెట్టారు, కోతి పెట్టారు, కిటికీలు వేసుకోవచ్చు. అంటే ఎక్కడికి పోయినా ప్రకృతే, నాకెందుకు పెట్టించాడు మరి అనుకోవాలి. అందుకని అన్ని సుఖాలు ఇస్తే కూడా మనం బ్యాలెన్స్ లో ఉండం కాబట్టి ఆ ప్రకృతి ఇవ్వదు మనకి, ఆ పూర్తి సాటిస్ఫాక్షన్ ఇవ్వదు. కళ్ళెం మాత్రం లగాన్ మాత్రం అక్కడే ఉంటాయి. మరి ఎలకల మీద కోపం వస్తుందా? ఎలకల మీద కోపం వస్తుందా? ఎలకంటే ఎలకల మీద కోపం వస్తుందా? కోపం వస్తుంది అప్పుడప్పుడు. దుంపదేగా అంట. ఎన్ని ఎలకలు వీడియోలు తీసా, కుక్కలను రోజు తీస్తా, కాకిలను తీస్తా. ఇప్పుడు కోతుల్ని అక్కడ రామాలయం ఓపెన్ చేశారు అయోధ్యకి, అక్కడికి పోవచ్చు కదా. మొత్తం మామిడికాయలు చెట్లు, ఒక్కటి మొగలటం లేదు ఈ మధ్య. మొత్తం చూస్తారు కదా అన్ని చెట్లు పడి, ఎవరు నిలబెడతారు? పని వాళ్ళు లేదు. బాబు వీక్ అయిపోయాడు, ఇంకేం చెప్పలేము. అట్లా పని వాళ్ళు ఉండకూడదు అనే కదా. కలికాలంలో పని వాళ్ళు ఉండకుండా ఏ విధంగా మనిషికి తొందరగా ప్రాణం పోవాలో అన్ని రకాల తిండి, అన్ని రకాల మందుల పేర్లు వచ్చాయండి. ఇప్పుడు ఇది కూడా ఇంపార్టెంట్ చెప్తున్నా. అప్పుడు రోగాల పేర్లు కూడా 4-5 తెలిస్తేనే మాకు ప్రాణం పోయేది. జాంటీస్ లేకపోతే ఏదో ఒకటి అంటారు. ఇప్పుడు అలా కాదు, మందుల పేరుతో చైనా పేర్లు, మందుల పేరుతో కొత్త ఇంగ్లీష్ ఎవడు చదవకూడదు. తర్వాత డబ్బును దాంట్లో డేటు మాత్రం కళ్ళకి కనపడదు, మిగతా అన్ని 4 పేజీలు రాసి ఉంటారు మందులు దాంట్లో. ఇవన్నీ కూడా ఎందుకు గమనిస్తా అంటే ఎవరికి ఏమీ తెలియకుండా ఒక విధమైన టెన్షన్ తో ఈ కలియ అంతం అవ్వాలి.
మీకు అర్థమైందా? దాని ప్రేరణ ఇవన్నీ. దానికి టైం ఉందా అంతం కావడానికి? టైం ఏం పోతుండే వాళ్ళు ఫిల్టర్ అవుతున్నారు. ఒక్కొక్క దానికి 2-3 లక్షలు 10 లక్షలు అంటా ఉంటే వెళ్తున్నారు కదా. అట్ట వెళుతుంది. మళ్ళీ ఫిల్టర్ ఉన్నారు కదా, ధర్మాల వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ కోసం వీళ్ళు ఉండాలి కదా. మీకు అర్థమైందా? రేపు ఎవరు మారబోతున్నారో కూడా తెలుసు కదా ప్రకృతికి. వాడు ఆ మార్పు కోసం కూడా వాళ్ళని పెడతాడు కొంతమందిని. ఏదో లెక్కలు, వాళ్ళ లెక్కలు వేరే ఉంటాయండి. మనం లెక్కలు వేసేంత లేదు. మీ ఎడ్యుకేషన్ లెక్కలే ఒకటి కావాలండి. మెంటల్ వచ్చేసేస్తారు ఈ లెక్కలు వేస్తే. ఆ లెక్కలు వేరు, చాలా ఉంటాయండి ఆ లెక్కలు. అదే చూస్తున్నా నేను ఎప్పుడు ఈ మధ్య ఎక్కువ చూస్తున్నా వీడియోలు. ఎందుకంటే ఏం జరుగుతోంది అని నాకు తెలియాలి. నేను ఇలా ఉండగలుగుతున్నా. రోజు 100 మందిలో పని చేసి 1000 మందిలో చూసి లక్షల ఇన్సిడెంట్లు, లక్షల సంఘటనలు చూసిన దాన్ని ఎలా ఉండగలుగుతున్నా? ఏంటి నాలో నాకే నా మీద ఆశ్చర్యవచ్చి ఎలాగరమ్మా ప్రభా పుట్టుకుంటాను. మీరు లేకపోతే ఇప్పుడు సీరియల్ చూస్తా 9 వరకు, బాబాది చూస్తా, లేకపోతే కుట్టుకుంటా, లేకపోతే ఏదో మంచిగా నీళ్లు తాగి పడుకుంటా. నిద్ర రాలేదనుకోండి 2 గంటకు లేచి మళ్ళీ టిఫిన్ చేసుకొని తిని పడుకుంటా. అంటే మొత్తానికి ఏదో చేస్తా ఉంటా, ఫీల్ అవ్వను. ఆ బలం ఉంది కదా, ఎక్కడి నుంచి వచ్చింది ఆ బలం? నా మైండ్ బలంతో నా దేహాన్ని నేను లేపుతున్నా. దేహంలో బలం లేదు, నన్ను నేను లేపుకుంటున్నా. అంటే నా శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? అదే ప్రకృతి, దాని పేరే భగవంతుడు. అది నా గురువు. నేను ఆ శక్తి ప్రకృతిని నా బాబా గురువు దాంట్లో చూపించుకున్నా. ఎందుకంటే ఆయన అప్పుడే 9 చెప్పేశాడు నాకు. ఆ 9 బుక్లో ఉన్నాయి. ఆ 9 ఇప్పుడు నేను పాటిస్తున్నాను. నేను ఇలా ఉన్నా, ఇది నిజం. ఇది దాన్ని కాదని నేను చెప్తే ఎట్లా అవుతా? ద్రోహి అవ్వనా? బాబాకు సంబంధించిన ఒక చిన్న పద్యం పాడతా. ఓకే, ఆ తర్వాత బాయ్ చెప్పుకుందాం. గట్టిగా పాడండి. మంచి పాట ట్రై చేస్తా. పరమం పవిత్రం బాబా విభూతిం పరమం విచిత్రం లీలా విభూతిం పరమార్థ ఇష్టార్థ లోక ప్రదాతం బాబా పరమం పవిత్రం బాబా విభూతిం పరమం విచిత్రం లీలా విభూతిం. సో ఇక్కడి నుంచే మీ ఓపికకి శిరస్సు వంచి నమస్కారం చేస్తూ మనస్ఫూర్తిగా నేను మంచి ఆస్వాదించిన మీ సమయాన్ని. మీరు నమ్ముతున్నారా బాబాని? నాకు ఇష్టం, నమ్మను. అవునా సాయిరావు? మరి నాస్తికుల్లాగా పొద్దున్న నుంచి పెద్ద విజ్ఞాని లాగా అన్ని చెప్తుంటే లేదు. నాస్తికుడిని కదా, ఆస్తికుడిని కదా, ఇంతకు చెప్పాను కదా కాంటెక్స్ట్. తర్వాత మా పెద్దమ్మ, అసలు మా పెద్దమ్మ ఇంటిలాగే ఉంది. ఆమె ఇంట్లో కూడా మొత్తం బాబా తప్ప వేరు లోకం తెలీదు. అమ్మకి అక్క, మా అమ్మకి అక్క. చిన్నప్పటి నుంచి మా అమ్మ వాళ్ళ కుటుంబం అంతా బాబాని నమ్ముకున్న వాళ్ళు అందరూ. లేకపోతే నిజంగా కూర్చోను, వాడికి ఆశ్చర్యంగా ఉంటుంది. నాకే ఆశ్చర్యంగానే నేను 3 రోజులు మాత్రం ఏంటి, అసలు నేను 2 రోజులు స్నానమే చేయను. చెప్పేస్తా బాబా నీకు ఓపిక ఉంటే స్నానం చేయించి పెట్టించుకో, లేకపోతే ఇంతే బాబా అని పెట్టేస్తా. అంటే రాను మా బాబా దగ్గర భయం పోయింది. ఆయనే అన్నాడు మా నిద్రలో మధ్యలో ఉండే అడ్డుగోడను తూల్చేయి అంటాడు. అంటే గోడ ఉన్నంత వరకు దూరమే ఉంటాం, భయం ఉంటుంది. ఏది మనలో కలిసిపోతుంటదో దాని పట్ల భయం పోతుంటుంది. ఇది ఏది మనలో కలిసిపోతూ ఉంటుందో దాని పట్ల భయం పోతుంది కదా. సాయిరావు ఆ బాబా మా బాబా అక్కడ ఇది ఫస్ట్ వచ్చిన ఆయన. తర్వాత అది చేసిన వాడు 5 స్టార్ హోటల్లో కాయగూరలలో బొమ్మ చేసేవాడు. అది చేశాడు. చేసిన 2 ఏళ్లకే చనిపోయాడు అతను, పేపర్ మోల్డ్. ఆ బాబా సాయిరావు దగ్గరికి వెళ్ళండి. ఆ బాబా దగ్గరికి వెళ్దాం రండి. అక్కడ ఎండు చేద్దాం, అక్కడ ముగింపు చేద్దాం. వెనక లైట్ చూసుకో. అమ్మరాదు రాము.
అమ్మా. సో తనకున్న అనంతమైన ఓపికకి ఈ చర్చ అంతా, ఇది ఇంటర్వ్యూ కాదు, ఒక ఏమంటారు, ఒక సరదా సంభాషణ అంతవరకు. ఇంటర్వ్యూ అనేది నేను చెప్పడం అది. సో ఆమెకి ఓపిక ఉంది, అదే ప్రమాణం. తనకు ఓపిక లేకపోతే అవన్నీ ఏం చేసి ఉండేవాడిని కాదు. కాబట్టి మీకు రియల్లీ థ్యాంక్ యూ, మీ హృదయానికి థ్యాంక్ యూ. అది మీకు అలా మీకు జరగాలనే ప్రాప్తం మీకు కూడా ఉండింది కదా, ప్రాప్తమే అనాలి దాన్ని. ఆయన ఆశీర్వాదం అవ్వచ్చు, లేకపోతే ఏదో ఒకటి, అది లేకపోతే జరగదండి, ఏది జరగదు. సాయిరా ఎంతమంది అడిగినా కూడా అంతమంది పెద్ద పెద్దోళ్ళు. మా బాబా ఈయన మా గురువు ఎక్కిరాల భరద్వాజ గారు. ఈరోజు ఆంధ్రదేశం అంతా ఎక్కువ బాబా గురించి తెలిసిందంటే భరద్వాజ మాస్టర్ వాళ్ళ మతం మాత్రమే. బట్ ఆయన పేరు చెప్పకుండా చాలా మంది వేరే మాట్లాడుతున్నారు, దానికి నేనే సాక్షి అండి. అది కరెక్ట్ కాదు. ఈయన వల్లే, ఆయనకు ముందు ఉండొచ్చు, బట్ మన ఆంధ్రదేశంలో ఎక్కువగా తెలియటానికి కారణం మా మాస్టర్ గారండి. ఇది మా అంజి కోతి 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 ఎక్కువ నన్ను ఇబ్బంది పెడతా ఉంటాడు వచ్చి రోజు. ఇది సొరకాయల తాత అని అవధూత, చాలా పెద్ద అవధూత తిరుపతిలో, నారాయణ వనం నిదర్శనం నాకు జరిగింది. అందుకని షిరిడికి వెళితే ఆయనకు వచ్చి ఇబ్బంది పెట్టాడు, ఏడుస్తూ తిరుపతిలో వచ్చి దిగా, ఆ ఏడుపంతా ఇక్కడ పోయింది, తీసేశాడు ఈయన. ఇది నిదర్శనాలు. మిరాకిల్స్ అంటారే ఉందండి, ఉంది. సినిమా కాదు ఇది, వచ్చి నిలబడ్డానికి నమ్మాలి కదా. ఇంకొకటి, మీరెవరు నమ్మించాల్సిన అవసరం లేదు. అమ్మా, మీరెవరు నమ్మించాల్సిన అవసరం లేదు, అవసరం లేదు. నిదర్శనమే అది, అంతే అంతే, తమాషా కాదు కదా. పోనీ అట్లా వద్దు, మీ భాషలో చెప్తా. ఇక్కడ ఎవడో నాకు నచ్చిన వాడి ఫోటో పెట్టుకోవడానికి అంటే ఇది బెటర్ కదా, ఇది నమ్మడం బెటర్ కదా. పోనీ మీ భాషలో చెప్పాలంటే మీకు నమ్మకం లేదనుకోండి, వేరేదో ఉందనుకోండి, వాళ్ళు లేచిపోతారు, లేకపోతే వదిలేసిపోతారు, వీళ్ళు పోరు కదా. అవును, అట్లా అనుకోండి, అదే భక్తి వచ్చేస్తుంది. దేవుడు లేడు దేవుడు లేడని 1,00,000 సార్లు దేవుడు అని మీరు ఉచ్చరిస్తున్నారు, అదే దేవుడు. అది మీకు తెలియటల మూర్ఖులు మీరు. ఎక్కడయ్యా దేవుడు, ఏంటి దేవుడు అని ప్రతిదానికి దేవుడు అంటున్నారు కదా నోట్లో. అక్కడ కొట్టు, దాన్నే కించిత్తు భోగం అంటారు. కించిత్తు భోగం అంటే, కించిత్ అంటే ఆవగించంత భోగం, భోగం అంటే మంచి, అదృష్టం. ఏదో ఒకటి పలుకుతున్నావుగా దేవుడు అని, తిట్టడానికైనా ఉపయోగపరుచుకుంటున్నావు. అందువల్లే నీకు ఇంకా ఊపిరి ఉంది, నడుస్తున్నావు, తిరగలుగుతున్నావు. లేకపోతే ముక్కులో ట్యూబే. అదే అక్కడ ఇది నిజం. అది మాటకి నమస్కారం పెట్టేస్తున్నావు. మీకు చెప్పింది నచ్చుతుంది వాడికి. సాయిరా, వాడిలో పిల్లగాడు ఉన్నాడు మంచిగా, వాడి లోపల మంచి పిల్లగాడు ఉన్నాడు. మనోడు వాడి లోపల ఒక మంచి పిల్లగాడు ఉన్నాడు. మంచి ఒక నిమిషం ఉండరా, వీడి లోపట ఒక మంచి పిల్లవాడు ఉన్నాడు. వెరీ గుడ్, అర్థమైంది. సరే, ఒకసారి అందరికి చివరిగా కాదు, ఈ రోజుకి చివరిగా బాయ్ చెప్పు. చాలా సంతోషం మీరందరూ నన్ను చూస్తున్నందుకు. నేను ఎట్లాగో చూడండి అని చెప్పాను కదా, చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ.